ఉమాయ గారికి, శ్రీ పల్లె రమణారెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ గారితో మీరు మీకు నా పేరు సంతోష్. కామన్వెల్త్ గేమ్స్ లో రజత పథకం సాధించాను. అదే మేము ఓపెన్ ప్లేస్ మట్టి మీద ప్రాక్టీస్ చేస్తూ వర్షం వచ్చినా ఎండ వచ్చినా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇంత ఇన్ని మెడల్స్ మేము పట్టుకొని వచ్చినా మమ్మల్ని ఎవరు స్పందించలేదే అని ఒక బాధ ఉండేది. కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా కష్టాన్ని గుర్తించి ఒక జిమ్ ఏర్పాటు చేసి శాండింగ్ చేశారు. శాండింగ్ చేసి అతి త్వరలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన తెలుగు వాడు కనుక మనం లేచి పరిగెత్తి ప్రపంచంలో ఎవరికి తక్కువ లేకుండా ప్రత్యేకంగా మన క్రీడాకారులు ఉన్నారని మనం రుజువు చేయవలసి ఉంటుంది. దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా యంత్రాంగము మనం అందరూ కలిసికట్టుగా జిఎంఆర్ వాళ్ళ మిమ్స్ కూడా ప్రోత్సహించారు. చాలా మంది అందరి పేర్లు నేను చెప్పడం కష్టం, కానీ అందరి ప్రోత్సాహం వల్ల ఇది ఈ ఫెసిలిటీ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రిగా మన దేశానికి మన రాష్ట్రానికి అంకితం చేస్తున్నారు. క్రీడాకారులు ఒక క్రమ పద్ధతిలో దీన్ని ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్స్ ప్రమోట్ చేసిన గ్రామం ఇది ఒక చరిత్ర. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ గ్రామంలో మామూలుగా ట్రెడిషనల్ గేమ్ సంగడులు, ఈ యొక్క ఆటలు చిన్నప్పటి నుంచి కొన్ని ఊర్లో కొన్ని ఆటలు ఆడుతూ ఉంటారు. ఒక ఊర్లో ఖోఖో కానీ, ఒక ఊర్లో కబడ్డీ కానీ, ఒక ఊర్లో ఇలాంటి ట్రెడిషనల్ గేమ్ సంగడులు అనేది ఒక వారసత్వంగా వచ్చిన గేమ్. దాంతో రాను డెవలప్ అయి ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ గా మారింది. ఆ వెయిట్ లిఫ్టింగ్ లో మీకు ఏమాత్రం ఎవరి నుంచి ప్రోత్సాహం లేకపోయినా ఇప్పుడే సంతోషి ఈ అమ్మాయి అయితే కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడల్ సంపాదించింది. మనస్ఫూర్తిగా ఆ అమ్మాయి యొక్క ఆత్మవిశ్వాసానికి అభినందిస్తున్నా. ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. బ్రహ్మాండంగా పనిచేశారు. ఈ గ్రామం నుంచి 5 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. దగ్గర ఒక 7 మంది 8 మంది నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. ఒక కుగ్రా దానికి ఏం కావాలో చేయడానికి అదే మరి గవర్నమెంట్ ఒక 30-35 లక్షలు ఇచ్చారు. నాకు మెడల్ వచ్చినప్పుడు అంత ఆనందపడలేదు. ఇది వచ్చిందని జిమ్ కట్టిన తర్వాత, వెయిట్ లిఫ్టింగ్ బ్రహ్మాండంగా తయారు చేసిన తర్వాత మా గ్రామంలో కూడా కింద కండక్ట్ చేయడానికి మొత్తం ఇక్కడి నుంచే నేషనల్ గేమ్స్ కానీ ఇంటర్నేషనల్ గేమ్స్ కానీ కండక్ట్ చేసే విధంగా మనం కార్యక్రమాలు చేద్దాం. ఇంకో పక్కన మీరు చూస్తే 2019 నేషనల్ గేమ్స్ మన రాష్ట్రానికి వస్తున్నాయి. ఒకప్పుడు నేను హైదరాబాద్ లో నేషనల్ గేమ్స్ కి పెట్టి దాని తర్వాత మీరు చూస్తే గచ్చిబౌలిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని హైదరాబాద్ మంచి కాంపిటీషన్ పోతున్నారు. వాళ్ళందరికీ వేరే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు లెక్కలో పెట్టుకుంటున్నారు. మీరు ఇక్కడ పుట్టినా రైల్వేనో ఓఎన్జీసీనో ఇలాంటి కంపెనీలు పెట్టుకున్న పరిస్థితి వస్తూ ఉంది. దానికి అవసరమైన హెల్త్ సెంటర్ వస్తుంది. ఊర్లో సిమెంట్ రోడ్డు కావాలన్నారు. 1 కోటి రూపాయలతో సిమెంట్ రోడ్డుని క్లియర్ చేశాం. ఇదే కాదు, ఈ ఊరిలో ఒక ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో భారతదేశంలో ఎక్కడన్నా వెయిట్ లిఫ్టింగ్ అంటే నేరుగా కళ్ళు మూసుకొని మీ గ్రామానికి వచ్చే విధంగా నేను కార్యక్రమాలు చేస్తానని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అకాడమీ రాబోయే 5-6 నెలల్లో రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు గతంలో సంతోష్కి 7 లక్షల రూపాయలు నగదు ఇచ్చాం. 35 జాతీయ క్రీడల్లో చాలా మంది 16 మంది విజేతలకి బంగారు పథకానికి 7 లక్షలు,
రజత పథకానికి